వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జరగబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. చంద్రబాబు ఓ అబద్ధాల ఫ్యాక్టరీ అన్న జగన్. రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోంది. సైకో పోతేనే రాష్ట్రంలో వెలుగొస్తుందన్న బాబు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవట్లేదు. మద్య నిషేధమని జగన్ మాట మార్చాడన్న షర్మిల. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజలు గుర్తొచ్చారా అన్న జగ్గారెడ్డి. గుజరాత్ తీరంలో 602 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. 14 మంది పాకిస్తాన్ పౌరులు అరెస్ట్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కందుకూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు ఓ అబద్ధాల ఫ్యాక్టరీ అన్నారు. చంద్రబాబును నమ్మితే పులినోట్లో తలపెట్టినట్లే అన్నారు. 2014లో కూటమి పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయని వాళ్ళు మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్ కింద, దత్తపుత్రుడికింత, వదినమ్మకింత, వీరందరికీ మనీ ట్రాన్స్ఫర్. జన్మభూమి కమిటీలకు పేటీఎం మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళందరికీ పేటీఎంగా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా? లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా, ఈ 58 నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరు. ఇప్పుడు ఏపీలో, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి, వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళిపోతారు. ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకున్నది పంచుకునేందుకు. వైసీపీ 2019లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కొత్త మేనిఫెస్టోను విడుదల చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పాత మేనిఫెస్టోను పక్కన పెట్టి కొత్త మేనిఫెస్టోను తీసుకొస్తే నమ్మి ఎలా ఓట్లు వేయాలని ప్రశ్నించారు. మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తుందన్నారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని ఆమె నిలదీశారు. ప్రతి ఏటా పంట నష్టానికి ఇస్తామన్న 4,000 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పులేని రైతు లేడని, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పోయిన మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం. రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు. ఏ సంవత్సరమూ పెట్టలేదు.
రైతుల కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు. ఏ సంవత్సరము పెట్టలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే ఓట్లాడగను అన్నాడు. ఏమైంది? మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏమైనాయి? అవన్నీ తుంగలో తొక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ గాలికి మొత్తం అన్ని కొట్టుకోపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాత మేనిఫెస్టోకు విలువ లేకపోతే, మీరే మీ మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మేనిఫెస్టోకి ఎక్కడ విలువ ఉంది? మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది? విలువలు, విశ్వసనీయత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే. మరి వీళ్ళకా బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీని అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాకుండా అడ్డుకోగలుగుతామని, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకోగలమన్నారు. డీలిమిటేషన్లో అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. తమని ప్రజలు ఓడించలేదని, తమని తామే ఓడించుకున్నామన్నారు. ఒకరి పెత్తనం మరొకరు ఓర్వలేక తాము ఓడించుకున్నామన్నారు కేటీఆర్. 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్కి ఇస్తే ఏడాదిలోపు తెలంగాణను కేసీఆర్ శాసించే రోజు వస్తుందన్నారు. వర్గంలోనే 3-4 గొప్ప గుళ్ళున్నాయి. వేములవాడ రాజన్న ఎప్పుడొచ్చిండే తెలియదు. ఎప్పటి నుంచో ఉన్నాడు, శతాబ్దాలు, దశాబ్దాలు, 100,000 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. కొండగట్టు అంజన్న ఎప్పుడొచ్చిండే? మీ ఇల్లందకుంటల రామాలయం ఎప్పుడొచ్చింది? రాముల వారికి గుడి ఎప్పుడొచ్చింది? మా సిరిసిల్ల మార్కండేయుల గుడి ఎప్పుడొచ్చింది? ఎవరికి తెలియదు. 100,000 ఏళ్ళకెళ్ళి ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి కాదు ఇవేవి. మరి బీజేపీ ఎప్పుడొచ్చిందే? 1980. మరి నిన్నగాక మొన్న పుట్టిన బీజేపీ మేమే దేవుడికి మొత్తం గుత్తా, దేవుడు మొత్తం మేమే అరుచుకుంటున్నాం, దేవుడిని మొత్తం మేమే చూసుకుంటున్నాం అంటే మనం పిచ్చోళ్ళమా? రాముడు మర్యాద పురుషుడు. రాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించని వాళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించొద్దన్నాడు. రాజధర్మం అంటే ఏంది? ఏ పదవిలోనైతే నిన్ను కూర్చోబెట్టినమో ఆ పదవికి న్యాయం చేయని వాణ్ణి గెలిపించవద్దు, వాణ్ణి పట్టించుకోవద్దని రాముడే చెప్పిండు. బండి సంజయ్ని పనికిమాలిన వాడు, పనికిమాలిన ఎంపీ అని చెప్పి రాజధర్మం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. 2 ప్రభుత్వాలు నియోజకవర్గానికి ₹1 బడ్జెట్ కూడా కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర నిధులతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తే వృధా అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వంలో సాధ్యమన్నారు ఈటెల. మోడీ గారి ప్రధానమంత్రి అవుతారు. మోడీ గారి పరిపాలనలో, మోడీ గారి ప్రభుత్వంలో నన్ను కూడా ఒక ఎంపీగా పనిచేసే భాగ్యం కలిగించాలని చెప్పి మల్లకాడు నియోజకవర్గ ప్రజానికానికి కాళ్ళకు ముందుంటే పన్నుతో పీకే సర్వీస్ అందించడానికి అవకాశం ఇవ్వమని చెప్పి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, చెరువులు కావచ్చు, కొత్త ఐటీ కారిడార్లు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధికి మాకు అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నా. కంటోన్మెంట్ లో రూపాయి అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండదు. కాబట్టి ఇవాళ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గా వారున్నారు, ఎమ్మెల్యేగా వీరుంటారు. రేపు మీరు ఆస్వాదిస్తే ఎంపీగా వీరుంటా, మాకు తోడుగా నరేంద్ర మోడీ గారు ఉంటారు. కాబట్టి మల్కాగిరి అంటే ఇప్పటికే గుండెల్లో పెట్టుకుని. లోక్సభ ఎన్నికల వేళ దేశంలో రిజర్వేషన్ల రగడ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రిజర్వేషన్ల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ను దోషిగా చూపేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ సైతం అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతుంది. కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లను తగ్గించి మైనార్టీలకు కట్టబెట్టాలని చూస్తుందని మోదీ ఆరోపిస్తుంటే, ఆయన మరోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఖర్గే అంటున్నారు. ఇలా జాతీయ పార్టీలు 2 రిజర్వేషన్ల చుట్టూ ఓటింగ్ ప్రయారిటీ సెట్ చేసే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మహారాష్ట్ర కొల్లాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. కర్ణాటకలో ముస్లింలను ఓబీసీలో చేర్చారని మండిపడ్డారు. దీంతో ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక మోడల్ అవుతుందని హెచ్చరించారు ప్రధాని మోడీ.
कांग्रेस कर्नाटका में उन्होंने एक मॉडल खड़ा किया है। जो अब संविधान का उनका बेईमानी के साथ धर्म के आधार पर आरक्षण लाने की कोशिश की, सुप्रीम कोर्ट ने मना कर दिया, तो अब वो पिछले दरवाजे से खेल खेल रहे। और इसलिए उन्होंने क्या किया, कर्नाटका में ओबीसी को जो 27% आरक्षण संविधान ने दिया है, बाबा साहब आंबेडकर ने दिया है, भारत की संसद ने दिया है, उन्होंने क्या किया, रातों रात कर्नाटका में जितने भी मुसलमान समाज के लोग हैं, जरूरी नहीं है वो अगड़ा हो पिछड़ा हो, कुछ भी नहीं, सबके सब रातों रात एक कागज निकाला, छप्पा मार दिया और कह दिया कि सारे के सारे मुसलमान। లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అదే స్థాయిలో ఫలితాలు సాధిస్తే భారత రాజ్యాంగం మొత్తం మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల రద్దు కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. हमारे सैनिक मरे थे, उनके घर टेलीफोन आया होगा, हजारों कश्मीरी लोगों के घर टेलीफोन आया होगा, सेना के परिवारों को टेलीफोन आया होगा, वैसा ही टेलीफोन आया। पिता के एक दोस्त थे, उन्होंने मुझे फोन किया और कहा, राहुल बुरी खबर है। मैंने उनसे कहा, मैं जानता हूँ पापा मर गए। कहते हैं हाँ। मैंने कहा धन्यवाद, फोन रख। तो मेरा कहना है जो हिंसा करवाता है, जैसे मोदी जी हैं, अमित शाह जी हैं, अजीत डोवल जी हैं, आरएसएस के लोग हैं, वो इस बात को समझ नहीं सकते हैं, वो दर्द को समझ नहीं सकते हैं। हम समझ सकते हैं। पुलवामा के जो सैनिक थे, उनके बच्चों के दिल में क्या हुआ मैं जानता हूँ। मेरे दिल में वही हुआ है। जो यहाँ पे कश्मीर में लोग मरते हैं, उनके दिल में क्या होता है, जो फोन कॉल आता है क्या लगता है, वो मैं समझता हूँ, मेरी बहन समझती है। पुलवामा में నాలుగు 400 లోక్సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చనేది బీజేపీ కుట్ర అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2025తో ఆర్ఎస్ఎస్ను స్థాపించి 100 ఏళ్లవుతుందని, ఈలోగా భారత్ను రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ 1925లోనే చెప్పిందన్నారు. ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే జనాభా లెక్క కావాలని, అందుకు కాంగ్రెస్ సిద్ధమని చెప్పారు. విధానం ఏంది, 1925లో ఆర్ఎస్ఎస్ ను మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 సంవత్సరాల లోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది. ఈ రెండు విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మూడవది, ఈ మధ్యలో నరేంద్ర మోడీ అమిత్ షాకు తోడైనరు ఇద్దరు, అదానీ అంబానీ. వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడిదారులు. ఆనాటి దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గుజరాత్ సూరత్ లో ప్రవేశించింది. సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా జాతుల మధ్యలో, ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదానీ ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలు పెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈ రోజు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం. कल तो मैंने सुना ఇదిలా ఉంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రిజర్వేషన్లు రద్దు చేస్తాయన్న ప్రచారంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పందించారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని, తొలి నుంచి రాజ్యాంగం నిర్దేశించిన అన్ని రిజర్వేషన్లకు సంఘ్ పరివార్ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. 2025 నాటికి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందన్న రేవంత్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ స్వార్థంతో రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఎన్నికల వేళ వివాదం సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలిపారు.
मैंने सुना एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर से तो बात ही अच्छे करेंगे, अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। अभी मैं यहां आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर। మరోవైపు బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందని భయంతోనే బీజేపీపై ఆయన పచ్చబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో లేదన్నారు. తమ అజెండాలో లేని అంశాలపై సీఎం రేవంత్ చేస్తున్న మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేసీఆర్పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారని, లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారని అన్నారు. ఎజెండా సెట్ చేస్తే ఇక ఎజెండాలో మేము పడదలుచుకోలేదు. ఇది ఒక సామాజిక సమస్య కాబట్టి, బడుగు బలైన వర్గాల పట్ల అవమానం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏంటో, ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక సమస్య పైన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటో మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెటో, రాహుల్ గాంధీ సర్టిఫికెటో, కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెటో అవసరం లేదు. ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఈ రకంగా మాట్లాడారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతా ఉన్నాను. నోరు ఉంది కాబట్టి, ప్రచారం వస్తుంది కాబట్టి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఎజెండా, బీజేపీ ఎజెండా అనే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ పోరులో బీ టీంల మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీ టీం డైలాగ్ వార్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అన్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే బీజేపీతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపిస్తున్నారని అన్నారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీ గెలుపుకు దోహదం చేశారని ఆరోపించారు. రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. మాట్లాడతలేడు ఆయన, ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలని. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద టీఆర్ఎస్ విధానం ఏంది? రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది బీజేపీకి వ్యతిరేకంగా? అయితే ఆ ఓటమి భయంతో ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు. ఆయన తీరెట్లుందంటే వెనకటికట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు? ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గాని, మునుగోడు ఉప ఎన్నికల్లో గాని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది? నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి
3 చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారంలో వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. జగన్ పాలనలో అన్ని మోసాలే జరిగాయన్నారు. ఆదోని మంత్రాలయాన్ని అన్నదమ్ములు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ దోపిడీ రాజ్యాన్ని అంతం చేయాలా లేదని చంద్రబాబు ప్రశ్నించారు. 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు కూడా టీడీపీ గెలవబోతుందన్నారు. సైకో అవునా కదా? సైకోను నమ్ముకొని మీరు మునిగిపోయారా లేదా? ఏం తమ్ముళ్ళు, మీరందరూ బాగుంటే నేను ఓటు అడగను. బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగాలేవంటే చేయి చూపించండి. అందరూ బాగాలేవని. ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల పాలన మీ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలి కదా. వచ్చిందా మార్పు? 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి. మోసం చేశాడు, అబద్ధాలు చెప్పాడు. మీరందరూ కూడా మోసపోయారు. అప్పుడు పాదయాత్ర తిరిగాడు, నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఐస్ మారిగా కరిగిపోయారు మీరంతా. మీది పాపం ఎండలాంటి మనసు. అతను కరుడగట్టిన ఉగ్రవాది నాటకాలకి నా ప్రజానీకం బలైపోయారు. అదే నా బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అవునా కదా? సైకోను నమ్ముకొని మీరు మునిగి హామీలు నెరవేర్చని చంద్రబాబు వైసీపీ నేతల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. 2014-19లో ప్రజలు చంద్రబాబు విశ్వరూపం చూశారన్నారు. మేనిఫెస్టోకు ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం జగనే అని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే తలలో చిప్పుపోయినట్టుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 9 నుంచి 14 వరకు ఆయన ప్రాక్సీ లాగా, ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడు, దెబ్బ కొట్టాడు, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా కొమ్మక్కాయి. 14-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్రం చూసింది. ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది ఏముంది దాంట్లో అని. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు. ఏకంగా ఆ మనిషి తల ఏమైందో, సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్ గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారో తెలియదు, లైసెన్స్, పిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేను ఎవరైతే 14 ఏళ్ళు మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో 3 రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫలితాల ప్రభావం ఆ పార్టీల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటీవల వరకు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్లు అధిక స్థానాల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు రాకపోతే ప్రభుత్వ మనుగడకు ప్రమాదకరమని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లవుతుందని పార్టీలో చర్చ నడుస్తోందట. అటు ప్రభుత్వంలోనూ భిన్న స్వరాలు వినిపించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే మొత్తం 17 స్థానాల్లో 10కి పైగా సీట్లు గెలవడం ద్వారా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారు అన్న విషయాన్ని మరోసారి రుజువు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనపడుతోంది. సభలు, సమావేశాలతో పాటు శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కొన్నింటిని నెరవేర్చగా మరికొన్నింటిపై స్పష్టమైన హామీ ఇచ్చి ప్రజలను తన వైపే నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉన్న నేతలతో సమన్వయం చేసుకుంటూ ఐక్యత ద్వారా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు మెజార్టీ స్థానాలు గెలవకపోతే కాంగ్రెస్ లో ఉన్న పాత సంస్కృతి మరోసారి ఊపిరి పోసుకుంటుందన్న టెన్షన్ పార్టీ పెద్దల్లో కూడా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇక మొన్నటి ఎన్నికల వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్న రైతు బంధు, పెన్షన్ పెంపు, పంటల పరిహారం తదితర అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నా ప్రజలు బీఆర్ఎస్ మాటలను ఏ మేరకు విశ్వసిస్తారు అన్నది తేలాల్సి ఉంది.
17 స్థానాలను అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఏ స్థానంలోనూ ప్రచారంలోనూ కారు పార్టీ ముందంజలో ఉన్నట్లు కనపడడం లేదు. రాజకీయ పార్టీలకు గెలుపు ఒక టానిక్ లాంటిది. గెలుపుతో రాజకీయాల్లో అనేక మలుపులను చవిచూసి సుస్థిరతను సాధించవచ్చు. శాసనసభ ఎన్నికల్లో మాదిరి ఇక తన గెలుపునకు డోకా లేదని అహం ప్రదర్శించి భంగపడిన విషయాన్ని గుర్తుంచుకొని పనిచేస్తే భవిష్యత్తులో తెలంగాణలో గులాబీ పార్టీకి మనుగడ ఉంటుంది. లేదంటే ఆ స్థానాన్ని మరో పార్టీతో భర్తీ చేయడం ప్రజలకు కొత్తేమీ కాదనే విషయాన్ని గమనించాలనేది విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు 400 సీట్లను టార్గెట్ గా పార్టీ పెట్టుకున్నారు కమలనాథులు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలవగలిగితే వారనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వచ్చని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే దక్షిణాదికి గేట్వేగా తెలంగాణను పార్టీ ఎంచుకుంది. అందుకే అగ్రనేతల పర్యటనలు తరచూ ఉండేలా కాషాయ పార్టీ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఓటర్ల అటెన్షన్ మొత్తం బీజేపీ వైపు పడేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరవుతున్నారు. మొత్తానికి 3 ప్రధాన పార్టీలు తక్కువేం కాదన్నట్లు వ్యవహరించడంతో తెలంగాణ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అయితే నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఆచితూచి తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి. అసెంబ్లీ ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడిచాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ కాంగ్రెస్తో చేయి కలిపింది హస్తం. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటున్న వేళ ఓట్లు చీలితే తమకు ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలతో కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండటంతో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇందులో భాగంగానే సిపిఎంతో పొత్తుకు సై అంటోంది కాంగ్రెస్. ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి పొత్తుల కోసం ఎదురుచూసిన కామ్రేడ్లు హస్తం నేతల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో తమకు బలమున్న స్థానాల్లో పోటీకి దిగారు. అయితే తమ చిరకాల రాజకీయ శత్రువైన బీజేపీని ఎదుర్కొనేందుకు సిపిఎం మద్దతు అవసరమని భావించిన కాంగ్రెస్ ఆ దిశగా మంతనాలు నడిపింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలువురు ముఖ్య నేతలు పొత్తులపై చర్చించారు. ఈ భేటీలో భువనగిరి పార్లమెంట్తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతివ్వాలని సిపిఎం నేతలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అయితే భువనగిరి స్థానంలో మాత్రం షరతులు విధించినట్టు సమాచారం. భువనగిరి స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ్మినేనితో చర్చలు జరిపారు. అయితే ఇక్కడ తమ అభ్యర్థిని బరిలోకి దింపిన సిపిఎం ప్రచారంలోనూ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే భువనగిరి సీటుపై షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక భువనగిరి సహా మిగిలిన స్థానాల్లో సీఎం రేవంత్ రెడ్డి మద్దతు కోరారని, ఇందుకు తాము అంగీకరించలేదని తెలిపారు తమ్మినేని. భువనగిరి సీటు విషయంలో సందిగ్ధత ఉన్నప్పటికీ మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్కు సిపిఎం మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు. పోటీ విరమించుకోవాలని, అనుగుణంగా కాంగ్రెస్ గెలిపించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు. కానీ మేము దానికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నం చేశాం. 2 సీట్లు ఇస్తామని కూడా తర్వాత ఇవ్వకుండా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే పార్లమెంట్లో మిగతా సీట్లకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం. 1-2 విషయాల్లో సందిగ్ధత ఉన్నా ఏకాభిప్రాయానికి వస్తామని, సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకు సాగుతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సిపిఎం నేతలతో పొత్తు చర్చలు జరిపినట్టు తెలిపిన ఆయన ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, ఏసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదన వారి ముందు పెట్టిన, ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టిన. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం, బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం మరి అంగీకరించిండ్రు. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామ్రేడ్స్ తో పొత్తులతో వెళ్లిన కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిపిఐ సిపిఎంతో పొత్తు చర్చలు జరిపింది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిపిఐ సిపిఎం ముఖ్య నేతలతో చర్చలు జరపగా తాజాగా మరోసారి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం నేతలతో మంతనాలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులతో వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పొత్తు ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర జోరుగా సాగుతుంది. విమర్శలు ప్రతి విమర్శలతో ఇప్పటికే అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సమయం లేదు మిత్రమా అంటూ పార్టీ నేతలంతా ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ప్రజలను తమ వైపు తిప్పుకునేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు. తెలంగాణలో ఎన్నికల కోలాహలం నెలకొంది. గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ఖమ్మం, మహబూబ్ నగర్ స్థానాల్లో విజయడంకా మోగించే వ్యూహంలో భాగంగా అగ్రనేతలు తమ ప్రచారంతో హోరెత్తించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్లో భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సైరన్ మోగించారు. రాష్ట్రంలోనే ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థికి మద్దతుగా పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో ఒకరిని ప్రచారానికి తీసుకురావడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం ప్రచారం చేరున్నారు. ఖమ్మం అభ్యర్థి రఘురామరెడ్డికి మద్దతుగా ఆయన వియంకుడు, సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రచారానికి వస్తారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాల ప్రభావం ఉన్న నేపథ్యంలో జాతీయ స్థాయి వామపక్ష నేతలు ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే వీరి పర్యటనలు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతి కవితకు మద్దతుగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ నెల 29, 30 తేదీల్లో ఖమ్మం, తల్లాడ, కొత్తగూడెంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొననున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సైతం ప్రచారం చేయనున్నారు. సాయంత్రం పూట రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం పూట ఆయన లోక్సభ స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పర్యటనకు ముందే నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను పార్టీ నియమించనుంది. ఈ కమిటీలతో కేసీఆర్ సమావేశమై ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశనం చేస్తారు. అలాగే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ చోట్ల రోడ్ షోలో పాల్గొనే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు తరపున హరీష్ రావు విస్తృత సమావేశం నిర్వహించారు. బీజేపీ కూడా ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోదరావుకు మద్దతుగా జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడ్ షోలో పాల్గొనగా ఈ నెల 29న జేపీ నడ్డా కూడా ప్రచారం చేరున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం, మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొంటారు.
ప్రధాని మోదీ సైతం 2 స్థానాల పరిధిలో భారీ బహిరంగ సభకు హాజరయ్యేలా కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ప్రచారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రచార పర్వంలో ఎవరికి ఎవరు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే మహబూబాబాద్, ఖమ్మం స్థానాల్లో కాంగ్రెస్ విక్టరీ పక్కా అన్న టాక్ వినిపిస్తుండటంతో హస్తం అభ్యర్థిని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. మరి అంతా ఊహిస్తున్నట్లు హస్తం హవా చాటుతుందా, లేదంటే బీజేపీ, బీఆర్ఎస్ల వ్యూహాలు ఫలిస్తాయా? ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. మరి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగిరితే ఆ పార్టీ కేంద్రంలో అధికారం కైవసం చేసుకునే సంప్రదాయం ఉంది. మరోసారి ఆ సంప్రదాయం రిపీట్ అవుతుందా? సికింద్రాబాద్ ప్రజల మధ్యలో ఉన్న నేత ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలా ఉండనుంది? సికింద్రాబాద్ ప్రజల సమస్యలు ఎరిగిన నేత ఎవరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన 3 పార్టీలు కూడా అభ్యర్థుల ప్రకటన చేశాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అక్కడ జరగవలసినటువంటి అభివృద్ధి గురించి ఏం చెప్తా ఉన్నారు, వాటితో పాటుగానే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలేంటి, ఈ సమస్యలకు పరిష్కారం చూపే నాయకుడు ఎవరని భావిస్తూ ఉన్నారు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ముఖ్యంగా బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బరిలో దిగగా కాంగ్రెస్ నుంచి ఇటీవల దానం నాగేందర్ పేరును ప్రకటించింది. దీంతో పాటుగానే బీఆర్ఎస్ సీనియర్ నేత పద్మరావు గౌడ్ పేరు కూడా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ప్రజలు ఎవరిని కోరుకోబోతూ ఉన్నారు, ప్రజలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నాడి ఏ విధంగా ఉంది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన రిజర్వేషన్ అదే నిజంగా ఉండదు. ఇవన్నీ రిజర్వేషన్ తీద్దామన్న కాడికి ఆలోచన మూవీ ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ కంపల్సరీ కావాలి మా ఎస్సీకి. అయితే దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం ఓటింగ్. అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏందన్నా? ఇక్కడ మాకేం సమస్య లేదు, మా బస్సుకి ఏం సమస్య లేదు, అంత బాగుంది మా బస్సులో. ప్రచారం ఎట్లా సాగిస్తున్నాయి 3 పార్టీలు? ఇప్పటికైనా ఎవరైతే రాలేదు ఇక్కడ దిక్కు చూద్దాం. ఇంకా 10 days టైం. ఏం చేస్తుంటారా? నేను అన్ఎంప్లాయిడ్. ఉద్యోగాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జరగలేదు. ఏదో స్టేట్ గవర్నమెంట్లో అతను పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ చేసిండు కేసీఆర్. ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్ చూడాలి ఎప్పుడు దాన్ని బట్టి చూసినారు. ఈ కాంగ్రెస్ 6 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? పర్లేదండి, అందరైతే హ్యాపీగా ఉన్నారు. లేడీస్ అయితే చాలా మటుకు హ్యాపీగా ఉన్నారు. మా పబ్లిక్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడితే అక్కడ ఈ కేసు అయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ పోలీస్ అదన్నీ ఇబ్బంది ఏం లేవు. బాగుంది. ప్రధానంగా సికింద్రాబాద్ లో వాటర్ సమస్య ప్రధానంగా ఉంది అని జనాలు చెప్తా ఉన్నారు. నిజంగా మీకు ఆ సమస్యలు ఏమైనా? మాకు సమస్య ఏం లేదండి. మాకు సమస్య అయితే వేరే ఉండొచ్చు, మాకైతే లేదు. బీజేపీ నడుస్తుంది, ప్రచారం అయితే నడుస్తుంది. లీడర్లు ఎవరు వస్తారా? బీజేపీ వాళ్ళు అది పేపర్లు పంపకముంటుందా పంపుతున్నారు. తెలీదండి. కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మరావు గౌడ్. ఇప్పుడైతే అవును. ఈ ముగ్గురిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే మా జాగాలో అయితే కాంగ్రెస్ గెలిచిందన్న. ఇప్పుడు నిలబడుతున్నారు కానీ ఏదున్నా ఇక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలన్నా? ఇప్పుడు గరీబోళ్ళని చూసి రేషన్ కార్డు ఇవ్వమంటే మేము తిరిగి సాగుతుంది కానీ రేషన్ కార్డు ఇవ్వడం లేదు. చెప్పి మేము అప్లై ఇస్తున్నాం. అప్లై చేస్తే ఇంకా వస్తా అంటారు కానీ అది రావడం లేదు. ఇంకా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తే లేని వాళ్ళు ఏం చేయాలి చెప్పు?
మేము 24 గంటలు ఈ రోడ్డు మీదే కూర్చొని బతుకుతాం. గరీబోలము ఇక్కడ రేకులు వేసిస్తాను, ఇంతవరకు ఎవరు వచ్చినా చెప్పడమే కానీ చేయడమే ఉంది. మేము పొద్దున్న సాయంత్రం దాకా ఇదే ఆడవాళ్ళమే ఉంటాం, ఇక్కడ జెంట్స్ ఎవరు ఉండవు. ఇంకా మేము మా ఇంట్లో ఎవరు పని చేయరు కాబట్టి మేము చేస్తాం కాబట్టి ఇంకా మేము ఇట్లా ఎండలో కావాల్సిందే. ఇంకా ఏది వచ్చినా మా దగ్గర ఏమైనా చేపిస్తే మంచిగా ఉంటుంది. ఇంకా లోన్లు అవి ఇవి అంటారు కానీ అన్నిటికీ దానికి ఏదో ఒకటి లిటికేషన్ పెడుతున్నారు. ఎండలో పని చేస్తున్నాం, షెడ్లు వేయమంటే షెడ్లు వేస్తలేరు. మరి ఏం చేయాలి చెప్పు? ఇంతమంది ఉన్నాము, ఎవరు వచ్చినా మమ్మల్ని వాళ్ళ పరిస్థితి వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళదే చూసుకుంటారు. మాకేంది చూస్తున్నారు? ఎండలో చూడు ఎట్లా చెత్తలు పెట్టుకొని ఎట్లా చేస్తున్నాం. ఎవరు గెలిచినా వాళ్ళది అన్ని చేస్తామంటున్నారు, ఎవరు ఏం చేస్తలేరు. మా ఉండే ఏరియాలో ఇండ్లుకి రైతు బంధు వేస్తామన్నారు. రైతు బంధు కూడా 5 ఎకరాలకు మాకు భూమి ఉంది ఊర్లో. రైతు బంధు వేస్తున్నారు, రైతు బంధు కూడా పడలే ఇంకా ఇంతవరకు. 5.5 ఎకరాలకు పడనే లేదు, పడలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 5.5 ఎకరాలకు కాదు ఊక ఉన్నా కూడా భూములకి వేస్తుండే. అది రైతు బంధు ఇది వరకు పడుతుంది, పడలేదు. మాకు ఇల్లు కూడా ఉంది, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, అన్ని ఏది ఫ్రీ లేదు, అన్నిటికీ డబ్బులే కట్టాలి. రేషన్ కార్డు ఉంది, వస్తలేదు. మరి ఇచ్చినాం, అన్ని అప్లై చేసినాం, అదే రేటే వస్తుంది. తిరిగిపోతురు. ఇంకా ఎవరికైనా వేస్తాం, అందరికి ఎవరికైనా వేస్తాం. ఇంకా ఎవరు వస్తే బాగుంటది అంటే ఎవరు రావాలనుకుంటాం మేము. ఇంకా ఎవరు వచ్చినా బాగున్నా, అందరు వచ్చినా బాగున్నా అంటాం, అందరు మంచిగా చేయాలనుకుంటాం. కేసీఆరే చేస్తున్నాయి మంచిగా. మరి ఇంకా ఇప్పుడు పోయిండు, ఇప్పుడు ఏం చేయాలి? గిరాకీ లేవు, ఎండకడలో గిరాకీ లేవు, నల్లగా అయిపోతే కాయలు. ఎట్లా ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రచారం జరుగుతుంది, ఎట్లా ఎవరు వచ్చే కోపగా అనిపిస్తుంది నాకు? రేవంత్ రెడ్డి. సెంట్రల్ కాంగ్రెస్ వస్తుందా బీజేపీ? కాంగ్రెస్. మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నీళ్లు, కరెంటు అవన్నీ వస్తున్నాయా? వస్తుంది. రేవంత్ రెడ్డి 4 నెలల మంచిగా చేసిండా? మంచిగా చేసింది. ఏమనిపిస్తుంది? కేసీఆర్ ఏమనిపిస్తుందా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎవరు వచ్చింది మాకు అదే బండి నూకాలి, అదే నూకాలి, మాకు ఏం దొరుకుతుంది? ఇప్పుడు రేట్లు తగ్గించేది అదంతా గవర్నమెంట్ అన్ని పిడమైపోయింది. 500 నోటు తరకారీ పోందో అక్కడే అయిపోతుంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు వస్తావో ఎవరు ఇప్పుడు రావాలి, కాంగ్రెస్లో మంచిగా అవుతాయి. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఒక పక్క లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ డీపీసీసీ చీఫ్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ను నిరంతరం విమర్శించే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడానికి నిరసనగా లవ్లీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామాను పంపారు. తాను ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవిలో కొనసాగలేనని అరవింద్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల ఎంపిక తీరు పట్ల లవ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ కోసం ఏళ్లుగా కృషి చేసిన వారిని కాదని, ఢిల్లీ కాంగ్రెస్తో సంబంధం లేని కొత్త వారు కన్హయ్య కుమార్కు నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీటు, ఉదిత్ రాజ్కు వాయవ ఢిల్లీ సీటు కేటాయించడాన్ని కూడా అరవింద్ సింగ్ లవ్లీ తప్పుపట్టారు. కేవలం కాంగ్రెస్పై తప్పుడు దురుద్దేశపూర్వక అవినీతి ఆరోపణలు చేస్తూ ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకమని అరవింద్ సింగ్ లవ్లీ తెలిపారు. గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉమ్మడి ఆపరేషన్లో 602 కోట్ల విలువ చేసే 86 కిలోల డ్రగ్స్ను పట్టుకున్నారు. 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సమయంలో అరెస్టు నుండి తప్పించుకునే ప్రయత్నంలో పాకిస్తాన్ పౌరులు ఏటీఎస్ అధికారులపైకి తమ పడవను నడిపేందుకు ప్రయత్నించారు. దీంతో అధికారులు ప్రతీకారంగా కాల్పులు జరిపారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. భద్రతా సంస్థలు 2 రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.